ఫైనలీ మన తెలుగు తేజం పివి నరసింహారావు గారికి భారతరత్న ప్రకటించడం జరిగిందండి. నరేంద్ర మోడీ గారు ఈరోజు మధ్యాహ్నం 12:40 తమ యొక్క ట్విట్టర్ హ్యాండిల్లో ప్రతిష్టాత్మకమైన భారతరత్నను ద మోస్ట్ డిజైరబుల్ పర్సన్ అయిన పివి నరసింహారావు గారికి ఇచ్చారు. 2024 ఎలక్షన్స్కు ముందు, క్లైమాక్స్కు ముందు ఇంత పెద్ద ట్విస్ట్ మోడీ గారు ఇస్తారు అని బహుశా ఎవ్వరూ ఊహించి ఉండరు. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే పివి నరసింహారావు గారు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు. కాంగ్రెస్ పార్టీ నాయకుడికి ఎలక్షన్కు ముందు భారతరత్నను ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు మోడీ గారు ఏమని సందేశం ఇవ్వాలి అనుకుంటున్నారు అంటే, మీరు 2004 నుండి 2014 వరకు దేశాన్ని పాలించినా కూడా పివి నరసింహారావు గారి లాంటి లెజెండ్స్ ను గుర్తించలేకపోయారు. మేము పివి నరసింహారావు గారిని గుర్తించాము అనే అర్థం వచ్చేలాగా గేమ్ ను మార్చి పడేశారు. పివి నరసింహారావు గారంటే మామూలు నాయకుడు కాదండి. మన దేశానికి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి అయిన 1991 నుండి 1996 మధ్యకాలంలో భారత్కు ప్రధానమంత్రిగా పనిచేశారు. భారత్ యొక్క ఓడను సోషలిజం నుండి క్యాపిటలిజం వైపు మార్చిన వ్యక్తి అయిన ఇజ్రాయెల్తో మొట్టమొదటిసారి డిప్లొమాటిక్ రిలేషన్ను స్థాపించిన వ్యక్తి. పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీస్లో పనిచేసేవారు, భారత్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేవారు, వెస్టర్న్ కంపెనీస్లో పనిచేసేవారు అందరూ ఈయనకు కృతజ్ఞతలు చెప్పాలి. ఆ కాలంలోనే సాఫ్ట్వేర్ కోడింగ్ తెలిసిన వ్యక్తి అయిన 17 భాషల్లో మాట్లాడగలిగే టాలెంట్ ఉండేది. మన దేశంలో ఒక్క వారానికి మాత్రమే సరిపడా డబ్బులు మిగిలి ఉన్న సమయంలో IMFకు మన దేశానికి తాకట్టు పెట్టే స్టేజ్లో భారత్ను కాపాడిన గొప్ప నాయకుడైన, భారత్కు అణుశక్తి రావడంలో ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి అయిన ఈయన తెలుగు జాతిలో పుట్టడం మన అదృష్టం. ఈయనకు భారతరత్న ఇచ్చి గౌరవించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు. రామ్ మందిరం తర్వాత 2024లో PVR గారికి భారతరత్న రావడం అనేది చాలా ఆనందింపజేసే విషయం. ఇక్కడ రాజకీయాలు పక్కన పెడితే పివి నరసింహారావు గారు, వాజ్పేయి గారు రాజకీయాలకు అతీతంగా ఉన్న వ్యక్తులు. 1970sలో చైనా తలరాతను డెంగ్ జియాపింగ్ ఎలా మార్చారో 1990sలో భారత్ తలరాతను మార్చిన వ్యక్తి ఈయన. ఎందుకు ఈయన్ని లెజెండ్ అంటున్నారు? ఈయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయినా కూడా ఎందుకు ఈయనకు బీజేపీ పార్టీ భారతరత్న ఇచ్చి సత్కరించింది అనే విషయాలు చెప్తా. వీడియో చూసిన తర్వాత ప్రతి తెలుగోడి హృదయం గర్వంతో పంపవుతుంది. వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పివి నరసింహారావు గారి పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు. ఈయన 28 జూన్ 1921లో జన్మించారు. ఈయన 23 డిసెంబర్ 2004లో తమ దేహాన్ని వదిలారు. ఈయన 1991 నుండి 1996 మధ్యకాలంలో కాంగ్రెస్ తరపున భారత్కు ప్రధానమంత్రిగా పనిచేశారు. ఈయన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జన్మించారు. 1930sలో రావు గారు హైదరాబాద్లో వందే మాతరం మూవ్మెంట్లో పాల్గొన్నారు. ఈయన లాను చదువుకున్నారు. భారత్కు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈయన ఫుల్ టైం పొలిటీషియన్ లాగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం మొదలుపెట్టారు. 1957లో ఫస్ట్ టైం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ టికెట్తో ఎమ్మెల్యేగా ఆంధ్రప్రదేశ్లో గెలిచారు. 1957 నుండి 1971 వరకు ఆంధ్రప్రదేశ్లో వేరువేరు పొజిషన్స్లో పనిచేశారు. 1971లో ఫైనల్లీ ఆంధ్రప్రదేశ్కు చీఫ్ మినిస్టర్ అయ్యారు. ఈయన ఇందిరాగాంధీ గారికి నమ్మకస్తులుగా ఉండేవారు. ఇందిరాగాంధీ గారు ఈయన ఎక్కువగా నమ్మేవారు. 1969లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుండి కాంగ్రెస్ పార్టీ సపరేట్ అయిన సమయంలో రావు గారు ఇందిరాగాంధీకి ఫుల్గా సపోర్ట్ చేశారు. కట్ చేస్తే 1971లో ఏపీకు సీఎం అయ్యారు. ఈయన సీఎంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లోని లోయర్ క్యాస్ట్కు రిజర్వేషన్స్ను అమలు చేశారు. ఈయన సీఎంగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరియు సుప్రీంకోర్టు ముల్కీ చట్టాన్ని ఆమోదించింది. ముల్కీ చట్టం అంటే ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్కు రాజధాని అయిన హైదరాబాద్లో 15 ఏళ్లకు పైగా నివసించిన ప్రజలకు హైదరాబాద్ పర్మనెంట్ సిటిజన్షిప్ ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాముఖ్యత ఇవ్వడం అనేదే ముల్కీ రూల్ యొక్క సారాంశం. ఈ రూల్ను అప్పటి కోస్టల్ ఆంధ్ర, రాయలసీమ ప్రజలు తప్పుబట్టారు, ఆందోళన చేశారు. ఈ ఆందోళన పేరే జై ఆంధ్ర మూమెంట్. కేంద్ర ప్రభుత్వానికి కోర్టుకు వ్యతిరేకంగా రావు గారు ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. సీఎం పదవికి రిజైన్ చేసి మరి విజయవాడలో తన సొంత ప్రభుత్వం స్థాపించి సుప్రీంకోర్టు జడ్జీలకు నిద్ర లేకుండా చేశారు. రావు గారి ఉద్యమ బలం చూసి ముల్కీ రూల్ను కొట్టిపారేశారు. రావు గారు 1984 వరకు కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా, డిఫెన్స్ మినిస్టర్గా, ఫారెన్ అఫైర్స్ మినిస్టర్గా, సెంట్రల్ మినిస్టర్గా ఇలా డిఫరెంట్ రోల్స్లో పనిచేశారు. 1984లో ఇందిరాగాంధీ గారు చనిపోయారు. రాజీవ్ గాంధీ గారు పీఎం అయ్యారు. ఈయన ప్రధానమంత్రి అయిన తర్వాత 1985లో షాబాను కేసులో కోర్టు ఒక ఆదేశం ఇచ్చింది. ఏమని ఆదేశించింది అంటే, ముస్లిమ్స్లో తలాక్ ఇచ్చిన తర్వాత డైవర్స్ తీసుకున్న భార్యకు భరణం ఇవ్వాలి, నెల మెయింటెనెన్స్ కోసం ఖర్చులకు డబ్బులు ఇవ్వాలి అని తీర్పిచ్చింది. ఈ తీర్పు 3 నుండి 4 పెళ్లిళ్ళు చేసుకునే ముల్లా మౌలావీకు నచ్చలేదు. మేమెందుకు విడాకుల తర్వాత కూడా డబ్బులు ఇవ్వాలి అని ఆందోళన చేశారు. ఈ ఆందోళన కారణంగా రాజీవ్ గాంధీ గారు ముస్లిమ్స్ మౌలావీ ముల్లాకు శాంతిపరచడానికి కోర్టు డిసిషన్ను ఓవర్ రూల్ చేసి పార్లమెంట్లో మెయింటెనెన్స్ ఫీ ఇచ్చే చట్టాన్ని క్యాన్సిల్ చేయించారు. దీంతో ముస్లిమ్స్ హ్యాపీ అయ్యారు, కానీ హిందూస్ నిరాశపడ్డారు. రాజీవ్ గాంధీ గారు ముస్లింకు పక్షపాతిగా ఉన్నారు అని ఫీల్ అయ్యారు.
హిందూస్ని హ్యాపీ చేయడానికి రాజీవ్ గాంధీ గారు 1986లో బాబ్రీ మసీద్లో వెలసిన రాముడి విగ్రహం యొక్క తలుపులను ఓపెన్ చేశారు. దీంతో ముస్లిమ్స్ కూడా ఫిల్ అయ్యారు. ఈ రెండు ఇష్యూస్ కారణంగా 1989లో రాజీవ్ గాంధీ గారు ఓడిపోయారు. 1989లో జనతాదళ్ గెలిచింది. బీజేపీ, టీడీపీ ఇలా చిన్న చిన్న పార్టీస్ను కలుపుకొని జనతాదళ్ మైనారిటీ ప్రభుత్వాన్ని స్థాపించింది. బట్ 1991లో ఈ అతుకుల ప్రభుత్వం కూలిపోయింది. 1991లో మళ్ళీ పీఎం పదవి కోసం ఎలక్షన్స్ జరిగాయి. ఈ ఎలక్షన్స్ పోలింగ్ సమయంలోనే, అంటే సెకండ్ పోలింగ్ సమయంలో రాజీవ్ గాంధీ గారి హత్య జరిగింది. 1991 ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకు సింపతి మీద పూర్తి మెజారిటీ రాకపోయినా మైనారిటీ మెజారిటీ వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ 1991లో ప్రభుత్వాన్ని స్థాపించింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకు ప్రధానమంత్రిగా ఎవరుండాలి అనే ప్రశ్న మొదలైంది. సోనియా గాంధీ గారు ఇటలీ దేశస్తురాలు కాబట్టి ఈవిడను ప్రధానమంత్రి చేయలేరు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో 1930s నుండి పనిచేసిన సీనియర్ పొలిటీషియన్ అయిన పివి నరసింహారావు గారిని ప్రధానమంత్రిగా నిర్మించారు. 1947 నుండి 1991 వరకు భారత్లో లైసెన్స్ రాజ్ ఉండేది. భారత్ యొక్క ఆర్థిక వ్యవస్థ సోషలిస్టిక్గా నడిచేది. సోషలిస్టిక్ థియరీ అంటే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సోషలిజం అనేది సోవియట్ యూనియన్ నుండి అరువు తెచ్చుకున్న ఒక థియరీ. సోషలిజంలో ఒక కంపెనీ ఏ వస్తువును ఉత్పత్తి చేయాలి, ఎంత ఉత్పత్తి చేయాలి, ఉత్పత్తి చేసిన వస్తువును ఎంతకు అమ్మాలో కంపెనీ ఓనర్ కాకుండా ప్రభుత్వమే డిసైడ్ చేసేది. సోషలిజంలో ప్రైవేట్ మరియు గవర్నమెంట్ కంపెనీలు ప్రభుత్వం యొక్క కంట్రోల్లో ఉంటాయి అన్నమాట. అన్ని కంపెనీస్ మొత్తానికి ఓనర్ గవర్నమెంటే. ఒకవేళ కంపెనీస్కు లాసెస్ వస్తే ఆ లాసెస్ను కూడా గవర్నమెంటే భరించేది. ఉదాహరణకు జపాన్ నుండి హోండా అనే కంపెనీ భారత్లో పెట్టుబడి పెట్టి తమ యొక్క ఫ్యాక్టరీని ఓపెన్ చేయడానికి ప్రభుత్వం ఈజీగా ఒప్పుకునేది కాదు. 1000 క్వశ్చన్స్ అడిగేది, 1000 లైసెన్సెస్ అడిగేది. కొంతమంది తలబడిన సోషలిస్టిక్ రాజకీయ నాయకులను కూర్చోబెట్టి, నువ్వు ఎవరు, జపాన్ నుండి భారత్లో ఎందుకు కంపెనీ పెట్టాలి అనుకుంటున్నావు, నీకు సిఐఏకు ఏమైనా లింక్స్ ఉన్నాయా, ఆ లెటర్ తీసుకురా, ఈ లైసెన్స్ తీసుకోరా, ఆ కార్డు తీసుకోరా, ఇంత డబ్బు, ఇంత లంచం, ఇలా ఎన్నో రూల్స్ పెట్టేవారు. ఈ రూల్స్కు భయపడి ఆ జపాన్ కంపెనీ వాడు, అయ్యా మీకు ఒక దండం, నేను మీ దేశంలో పెట్టుబడులు పెట్టను, నేను చైనాకు వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తా అనేవాడు. ఈ లైసెన్స్ అడిగే పాలననే లైసెన్స్ రాజ్ అనేవారు. కర్మకాలి ఏదైనా ప్రైవేట్ కంపెనీ భారత్లో శాంక్షన్ అయ్యింది అనుకోండి, ఆ కంపెనీలో వచ్చిన లాభంలో 97% ట్యాక్స్ కట్టాలి. 90% ట్యాక్స్ కట్టాలి అంటే ఏ బుద్ధి తక్కువడైనా భారత్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడతాడా? డెఫినెట్గా ఇష్టపడ్డు. ఈ సోషలిస్టిక్ కల్చర్ ఎందుకు ఉండేది అంటే, ఒకప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ భారత్లో వ్యాపారానికి వచ్చి భారత్నే దోచుకుంది కాబట్టి వేరే దేశాల నుండి భారత్లో వ్యాపారం చేయడానికి వచ్చిన కంపెనీస్ పైన రాజ్యాలు కోపంగా ఉండేవి, భయపడేవి. సో ఈ లైసెన్స్ రూల్స్ వల్ల ఫారెన్ కంపెనీస్ భారత్కు రావడం మానేశాయి. ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణ మూర్తి గారు మొన్న ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు, 1991 కంటే ముందు అమెరికా నుండి ఒక్క కంప్యూటర్ను ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే 1000 క్వశ్చన్స్ అడిగేవారంట. ఈ కంప్యూటర్స్లో ఏముంది, దీన్ని ఎందుకు కొన్నావు, ఇలా 1000 క్వశ్చన్స్ అడిగి కస్టమ్ డ్యూటీ ఛార్జెస్, ట్యాక్స్లని ఎన్నో డబ్బులు లాక్కునేవారు. వ్యాపారస్తుల రక్తం తాగేవారు. ఇన్వెస్ట్మెంట్స్ లేక ఎక్స్పోర్ట్స్ కంటే ఇంపోర్ట్స్ పెరిగిపోయి టెక్నాలజీ విషయంలో ప్రపంచంతో కాంపీట్ చేయలేక 1991 జనవరిలో భారత్ యొక్క ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలిపోయింది. కేవలం $1.2 బిలియన్ ఫారెన్ కరెన్సీ మాత్రమే భారత్ దగ్గర ఉండేది. ఇంకొక 3 వారాలు మాత్రమే మనం ఆయిల్ను, ఫుడ్ను, మెడిసిన్స్ వంటి నిత్యావసర సరుకులను దిగుమతి చేసుకోగలం. 1990sలో గల్ఫ్లో ఆయిల్ క్రైసిస్ వచ్చింది. గల్ఫ్ దేశాల్లో ఆయిల్ యొక్క ఉత్పత్తిని ఆపేశాయి. డిమాండ్ పెరగడంతో ఆయిల్ యొక్క ధరలు అమాంతం పెరిగిపోయాయి. అదే సమయంలో సోవియట్ యూనియన్ వీక్ అవుతోంది. సోషలిజంతో క్రాంతి తెస్తామన్న రష్యా క్యాపిటలిజంను నమ్ముకున్న అమెరికా చేతిలో ఓడిపోతున్న సమయం అది. భారత్ డూ ఆర్ డై సమయంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మైనారిటీ ప్రభుత్వాన్ని నిర్మించిన సమయంలో ఎన్నో ఛాలెంజెస్ ఉన్నప్పుడు గద్దెక్కిన వ్యక్తి పేరే పివి నరసింహారావు గారు. ఇక్కడ నుండి భారత్ యొక్క గేమ్ను రావు గారు మారుస్తారు. ఎలా మారుస్తారో చూడండి. ఇక్కడ నుండి రావు గారు అందరికీ వడ్డించారు. ఎలా వడ్డించారో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రావు గారు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండేవారు. ఎవ్వరి మాట వినేవారు కాదు. ముఖ్యంగా సోనియా గాంధీ గారి మాటలు అస్సలు వినేవారు కాదు. రావు గారు మన్మోహన్ సింగ్ను ఫైనాన్స్ మినిస్టర్గా నియమించారు. కుప్పకూలిపోయిన భారత ఆర్థిక వ్యవస్థను స్టెబుల్ చేయడానికి బంగారాన్ని IMFలో తాకట్టు పెట్టి మరీ లోన్ను తీసుకొచ్చారు. రావు గారు మొట్టమొదటిగా చేసిన పని ఆర్థిక సంస్కరణలను తీసుకురావడం, లైసెన్స్ రాజును నిర్మూలించడం, ప్రపంచంలో ఉన్న కంపెనీస్కు పిలుపునిచ్చారు. మీరు మా దేశానికి వచ్చి పెట్టుబడి పెట్టండి, మీకు పన్నుల్లో రాయితీ ఇస్తాం, ల్యాండ్ ఇస్తాం, కరెంటు ఫ్రీగా ఇస్తాం, మీ టెక్నాలజీను భారత్కు పరిచయం చేయండి, భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వండి, మీ సాంకేతికతను భారతీయులకు నేర్పియండి, మిమ్మల్ని ఇక నుండి ఎవ్వడూ విసిగించారు, నాది గ్యారంటీ అని రావు గారు అన్నారు. కోకోకోలా, హోండా, యమా ఇలా ఎన్నో కంపెనీస్కు పిలుపునిచ్చారు.
ప్రైవేట్ కంపెనీస్కు ఒక్కటే చెప్పారు, మీకేం కావాలంటే అది ఉత్పత్తి చేయండి, మీ వ్యాపారంలో ప్రభుత్వం జోక్యం చేసుకోదు, మీ సంపాదనలో 10% ట్యాక్స్ కట్టండి చాలు. 1991 కంటే ముందు లైసెన్స్ రాజు సమయంలో 97% ట్యాక్స్ కట్టేవారండి. 100 రూపాయలు సంపాదిస్తే దాంట్లో 97 రూపాయలు ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టే పరిస్థితి అప్పుడు ఉండేది. దీనికంటే బనానా రూల్ ఏదైనా ఉంటుందా? లెఫ్టిస్ట్ సోషలిస్ట్ పద్ధతులు దేశాన్ని సంకనాకించాయి. తెలివిగా చైనా 1971లోనే తమ ఎకానమీని లిబరలైజ్ చేసింది. చైనా కమ్యూనిస్ట్ కంట్రీ అయినా కూడా సోవియట్ యూనియన్ను ఫాలో కాలేదు, అమెరికాతో చేతులు కలిపింది కాబట్టే చైనా ఇప్పుడు ఇలా ఉంది. 1978 కంటే ముందు చైనాలో కూడా లైసెన్స్ రాజు ఉండేది, సోషలిజం ఉండేది. సో 1978లో చైనా ప్రెసిడెంట్ అయిన డెంగ్ జియాపింగ్ ఆర్థిక సంస్కరణలు చైనాకు తీసుకొచ్చాడు కాబట్టే చైనా ఇప్పుడు 20 ట్రిలియన్ ఎకానమీలో ఉంది. సో 1978లో చైనా చేసింది 1991లో రావు గారు చేశారు. రావు గారు కంపెనీ యజమానులకు ఒక్కటే చెప్పారు, మీరేం ఉత్పత్తి చేయాలో అది ఉత్పత్తి చేయండి, మీ దాంట్లో ప్రభుత్వం యొక్క జోక్యం ఉండదు, ఎంతకు అమ్మాలో అంతకు అమ్మండి, రేట్స్ను మీరే డిసైడ్ చేయండి, ప్రపంచంలోని లేటెస్ట్ టెక్నాలజీను ఇంపోర్ట్ చేయండి, మిమ్మల్ని ఏ ఈకగాడు అడగడు అని హామీ ఇచ్చారు. అప్పట్లో భారత్లో ఎక్స్పోర్ట్స్ కంటే ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉండేది. రావు గారు ఇంపోర్ట్స్ తగ్గించి ఎక్స్పోర్ట్స్ ను పెంచారు, రూపీ యొక్క వాల్యూను డీవాల్యూ చేశారు. ఈయన యొక్క ఆర్థిక సంస్కరణలను ఎల్పిజి రిఫార్మ్స్ అంటారు. ఎల్పిజి అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. అప్పటి వరకు భారత్ ఇజ్రాయెల్తో ఎటువంటి డిప్లొమాటిక్ రిలేషన్స్ ను పెట్టుకోలేదు. రావు గారు ఏమన్నారు అంటే, ఇజ్రాయెల్తో దాగుడు మూతలు ఆడొద్దు, మిలిటరీ పరంగా మంచి సాంకేతికత కలిగిన దేశం ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ మనకు ఎంతో ఉపయోగపడుతుంది అని నమ్మి ఇజ్రాయెల్తో మనం స్నేహం చేయాలి అని ఇజ్రాయెల్తో డిప్లొమాటిక్ రిలేషన్స్ను ఓపెన్ చేశారు. దీంతో ఎంబసీస్ ఓపెన్ అయ్యాయి. ఈ విధంగా ఇజ్రాయెల్ కార్గిల్ యుద్ధంలో మనకు తర్వాత సహాయపడింది. లుక్ ఈస్ట్ పాలసీని మొదలుపెట్టిన వ్యక్తి రావు గారు. లుక్ ఈస్ట్ పాలసీ అంటే సౌత్ ఈస్ట్ దేశాలతో ఆర్థికమైన, రాజకీయమైన, మిలిటరీ పరమైన సంబంధాలను మెరుగుపరిచారు. చైనా యొక్క శత్రువైన తైవాన్తో మొట్టమొదటిసారి డిప్లొమాటిక్ రిలేషన్స్ను మెరుగుపరిచిన వ్యక్తి పేరే రావు గారు. లుక్ ఈస్ట్ పాలసీనే తర్వాతి రోజుల్లో జయశంకర్ గారు, మోడీ గారు యాక్ట్ ఈస్ట్ పాలసీ ద్వారా ముందుకు తీసుకువెళ్తున్నారు. ఈయన పీఎంగా ఉన్న సమయంలోనే అంటే 1992లో బాబ్రీ మసీద్ డెమాలిషన్ జరిగింది. రావు గారు ఈ సిచ్యువేషన్ చాలా తెలివిగా హ్యాండిల్ చేశారు. మైనారిటీస్ను అప్పీస్ చేయడానికి యాక్షన్స్ వంటివి తీసుకోకుండా హోలిస్టికలీ ఈ సిచ్యువేషన్ను హ్యాండిల్ చేశారు. రాజకీయంగా రావు గారు సోనియా గారికి భయపడేవారు కాదు, మనసుకు ఏదనిపిస్తే అది చెప్పేవారు. వినయ్ సీతాపతి రాసిన హాఫ్ లయన్ అనే బుక్లో సోనియా గాంధీ గారు రావు గారితో ఒకరోజు ఇలా అన్నారు, నన్ను ప్రధానమంత్రి చేయాలి అని నా యొక్క ప్రజలు కోరుకుంటున్నారు, నేను మీకు కూతురు లాంటి దాన్ని కదా, నా ప్లేస్లో మీ కూతురుంటే మీరేమని అడ్వైస్ చేస్తారు అని అడిగింది. దానికి రావు గారు, నువ్వే కనుక నా కూతురైతే రాజకీయాల్లో రావద్దు అంటాను అని సమాధానం ఇచ్చారు. ఈయన మాటలు కుండ బద్దలు కొట్టినట్లు సూటిగా ఉండేవి. 1992లో రావు గారు భారత్ కంటూ అణుశక్తి ఉండాలి అని మళ్ళీ అణుశక్తి కార్యక్రమాలను మొదలుపెట్టారు. 1996లో జరిగిన జనరల్ ఎలక్షన్స్లో ఈయన ఓడిపోయారు. బీజేపీ నాయకులైన వాజ్పేయి గారు గెలిచారు. వాజ్పేయి గారు చేసిన గొప్ప పని రావు గారి సంస్కరణలను కొనసాగించడం. వాజ్పేయి గారు అణుశక్తిని ప్రయోగించి భారత్ను న్యూక్లియర్ స్టేట్గా చేశారు. మోడీ గారు ఇజ్రాయెల్కు విజిట్ చేసి రావు గారి యొక్క విజన్కు ఒక రూపం ఇచ్చారు. ఈ విధంగా భారత్ యొక్క ఆర్థిక వ్యవస్థను $1.2 బిలియన్ నుండి ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ చేయడంలో ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి పేరే రావు గారు. 1996లో రావు గారు ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రావు గారిని దూరం చేసింది. ఇయర్ 2000లో రావు గారితో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సంబంధాలు తెంచుకుంది. 2004లో రావు గారు చనిపోయిన తర్వాత రావు గారి బాడీను ఢిల్లీలో సమాధి చేయలేదు. రావు గారు దేహాన్ని ఏఐసిసి ఆఫీస్ బయట 20 నిమిషాలు ఉంచి రావు గారిని అవమానించారు. భారత్ యొక్క ఆర్థిక వ్యవస్థను మార్చిన వ్యక్తికి ఢిల్లీలో స్థలం లేదు. రావు గారు కుటుంబ సభ్యులు బాడీను హైదరాబాద్కు ఎయిర్ లిఫ్ట్ చేసి అక్కడే క్రిమేట్ చేశారు. ఫైనలీ రావు గారికి అరుదైన గౌరవం దక్కిందండి. భారత్ యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డు దక్కింది. సో కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.